కాకినాడ జిల్లా సోమలకోట మండలం వేటలపాలెం వద్ద జరిగినటువంటి బాణసంచా భారీ విస్ఫోటన ఘటనగా ఇప్పటికే మృతుల సంఖ్య అయితే 25 వరకు కూడా చేరినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఘటనా స్థలంలోనే 20 వరకు చేరిన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మిగిలిన వారు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే హాస్పిటల్లో కొంతమంది చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు అలాగే కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎంతమంది ఇక్కడ ఆ రోజు ఇందులో జాయిన్ అయ్యారు? ఇప్పుడు వరకు కూడా ఎంతమంది చికిత్స పొందుతున్నారు? మనకి 9 మంది జాయిన్ అయ్యారండి. ఆ 9 మందిలో ఇప్పుడు 5 మరణించారు. ఇవాళ 2 మరణించారు. నిన్నటి వరకు 3 మరణించారు. సో మన దగ్గర ఇంకా 4 చికిత్స పొందుతున్నారు. 4 పరిస్థితి అయితే కూడా కొంచెం విషమంగానే ఉంది. అంటే వాళ్ళకి ఎటువంటి చికిత్స అందిస్తున్నారు? వాళ్ళ కండిషన్ అంటే అడ్మిట్ జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళు జాయిన్ అయినప్పటికే విషమ పరిస్థితిలోనే వచ్చారండి. ఎందుకంటే 100% బర్న్స్ అంటే కనుక విషమంగానే మనం తీసుకుంటాము. జాయిన్ అయినప్పటికే విషమంగానే ఉంది పరిస్థితి. బట్ మేము మా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము. సో బర్న్స్కి ఏ విధమైన వైద్యం అయితే అందించాలో టీం లాగా ఏర్పడి ఆ టీం ఆధ్వర్యంలోనే జరుగుతుంది అంతా కూడా వైద్యం. సో మనిషి ఎలాగ రెస్పాండ్ అవుతారో ఒక్కొక్కరు ఒక విధంగా రెస్పాండ్ అవుతారు కాబట్టి ఆ రెస్పాన్స్ని బట్టి వారు ఎన్ని రోజులు ఉంటున్నారు అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళ బర్నింగ్ విషయం అంటే ఎంతవరకు, ఎంత పర్సెంటేజ్ వరకు వాళ్ళు 100%. ఒక్కళ్ళు మాత్రం 75%, మిగిలిన అందరూ కూడా 90 to 100%. అంటే 9 మంది వరకు జాయిన్ అయ్యారు. అందులో ఇప్పటి వరకు కూడా చికిత్స అందించారు. ఇప్పటి వరకు వాళ్ళ ఏమన్నా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఉన్నవారు కూడా ఎవరన్నా అంటే ఛాన్స్ ఉందా లేదా అన్నది మనం ఈవేళ ఇలాగ చెప్పలేమండి. మనం ఎప్పుడు కూడా 1 అవర్కి మానిటరింగ్, కంటిన్యూస్ మానిటరింగ్ అంతే. వాళ్ళ రెస్పాన్స్ని బట్టి ఇప్పుడు ఈ గంటలో ఉన్నట్టు మీకు ఇంకొక 2 గంటల్లో మళ్ళీ ఉంటారు అలాగని చెప్పలేము. వాళ్ళ బ్లడ్ టెస్టులను బట్టి ఏబీజీ అనాలిసిస్ అంటారు, దాన్ని బట్టి తర్వాతన ఈ ఇన్ఫెక్షన్స్ నెమ్మదిగా రావడానికి వస్తుంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ని బట్టి మనం కంట్రోల్ చేసుకునే వాళ్ళ శరీరతత్వం ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ బట్టి కూడా మనం అసెస్ చేయాల్సి ఉంటుంది. కానీ కాబట్టి ఇప్పుడే అలాగే చెప్పలేం. ప్రస్తుతానికి పరిస్థితి మాత్రం మనం చెప్పగలుగుతాం. అంటే బాడీపై ఎటువంటి పరిస్థితులు అంటే ప్రధానంగా అంటే ఈ యొక్క బాణసంచా సంబంధించిన మందు రసాయనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ యొక్క శరీరం వల్ల అంటే కాలిపోయింది కదండి, కాలిపోయిన దాని మీదే ఉంటుంది అంతా కూడా అంతే. ప్రస్తుతం 4 ఉన్నారు. 4 ఉన్నారు మన దగ్గర. అంటే జెంట్స్ దాంట్లో ఒక స్త్రీ, 3 పురుషులు. ట్రీట్మెంట్ అందుతుంది, కంప్లీట్గా ట్రీట్మెంట్. ఎంతమంది సిబ్బంది అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు ఒక డాక్టర్ కావాలి అంటే ఆ డాక్టర్ని పిలుస్తాం అనమాట. సో బేసిక్గా మనం సర్జరీ నేతృత్వం ప్లస్ ప్లాస్టిక్ సర్జరీ ఆధ్వర్యంలో జరుగుతుంది అంతా కూడాను. ఇప్పుడు కండిషన్ని బట్టి ఏ స్పెషలిస్ట్ కావాలి అంటే కనుక ఆ స్పెషలిస్ట్ వచ్చి చూస్తారు. అంటే మనది టీచింగ్ హాస్పిటల్ కాబట్టి అందరు స్పెషలిస్టులు అవైలబుల్గా ఉంటారు. ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి చూస్తుంటారు. ఎంతమందే ఉంటారు అలాగేం లేదు. నెసెసిటీ అవసరాన్ని బట్టి ఎంతమందినైనా పిలుస్తాం. ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకి దీనిపై ప్రతిసారి కూడా వాళ్ళ పరిస్థితి వివరించి చెప్పడం జరుగుతుంది. వారు కూడా అర్థం చేసుకొని మాకు సహకరిస్తున్నారు. ఓకే, ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే వాళ్ళు 9 మంది వరకు కూడా అడ్మిట్ అయ్యారో వాళ్ళందరి పరిస్థితి కూడా మొదటగా విషమంగా ఉన్నప్పటికీ అలాగే 90-95% పూర్తిగా బర్న్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అప్పటి నుంచి కూడా మెరుగైన వైద్యం అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క వైద్యుల పర్యవేక్షణలో పూర్తిగా సాగుతున్నప్పటికీ ఇప్పటికే చికిత్స పొందుతూ 5 వరకు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. మరొక 4 పరిస్థితి కూడా విషమంగా ఉందంటున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ హెల్త్ బులెటిన్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నట్టుగా అలాగే ఈ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమార్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ జీజీహెచ్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.